అమెరికా దిగ్బంధనం వల్ల ఇరాన్ చమురు ఎగుమతులు నిలిచిపోయి నిల్వ సామర్థ్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ప్రధాన ఉత్పత్తి కేంద్రమైన కార్గ్ ద్వీపంలో నిల్వలు నిండిపోవడంతో చమురును దాచడానికి 30 ఏళ్ల నాటి నషా ట్యాంకర్ ను ఫ్లోటింగ్ స్టోరేజీగా వాడుతున్నారు. ప్రస్తుత నిల్వ రేటు ప్రకారం మరో 12 నుండి 13 రోజుల్లో ఇరాన్ తన పూర్తి నిల్వ సామర్థ్యాన్ని చేరుకునే అవకాశం ఉంది. చమురు బావులను మూసివేస్తే సాంకేతిక కారణాల వల్ల ఉత్పత్తికి దీర్ఘకాలిక నష్టం వాటిల్లుతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితులు ఇరాన్ ను కేవలం సైనిక పరంగానే కాకుండా ఆర్థికంగా కూడా తీవ్రమైన ఉచ్చులోకి నెట్టివేస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఒక పెను ఇంధన సంక్షోభాన్ని సృష్టించిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రపంచంలోనే హోర్ముజ్ జలసంధి అత్యంత ప్రాధాన్యతతో కూడింది. ఆ జలసంధి ద్వారానే అది ఇప్పటికీ ఇరాన్ నియంత్రణలోనే ఉంది. ద్వారానే దాదాపు 80% పైగా చమురు రవాణా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ గత 2 నెలలుగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా చమురు రవాణాలో పెద్ద పెను సంక్షోభమే నెలకొంది. ముఖ్యంగా ఇరాన్లో ఉన్న ముఖ్యంగా ఈ కార్గ్ అనే ద్వీపకల్పంలోనే దాదాపు 90% ఇరాన్ ప్రధాన వనరు అని చెప్పవచ్చు. అక్కడనే ముడి చమురు కూడా ఉత్పత్తి అయ్యే పరిస్థితి అక్కడ ఉంది. అయితే ముడి చమురును ఉత్పత్తి చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని నిల్వ చేయడం అనేది మరొక ప్రతిబంధకంగా తయారైంది. మామూలుగా నిరంతరం కూడా ఈ వాటర్ ఇంజెక్షన్ క్షేత్రాలు ఓపెన్గా ఉంటున్న నేపథ్యంలోనే ఉత్పత్తి అవుతున్న ముడి చమురును నిల్వ చేసుకునే కెపాసిటీ మించి ఇక్కడ యుద్ధ పరిస్థితి కూడా ఉద్రిక్తున్న నేపథ్యంలో దాన్ని ఎగుమతి చేయడం అనేది, రవాణా చేయడం అనేది ఇరాన్కు ప్రధాన సమస్యగా మారింది. కారణం ఏంటంటే హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా ముఖ్యంగా యుద్ధ నౌకల్ని పెద్ద ఎత్తున మోహరించింది. ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు విఫలం కావడంతో అమెరికా ప్రతీకార ధోరణితో రగిలిపోతుంది. ఇరాన్పై తాడోపేడు తెలుసుకునే రీతిలో యుద్ధం మళ్ళీ ప్రకటించడం అయితే జరిగింది. హోర్ముజ్ జలసంధిని దిగ్బంధం చేస్తామని ఇప్పటికీ హెచ్చరించడమే కాకుండా క్షేత్రస్థాయిలో కూడా అనేక యుద్ధ నౌకలను కూడా అక్కడ మోహరించడం జరిగింది. దీంతో ముఖ్యంగా ఇరాన్లోని కర్గులో ఉత్పత్తి అయ్యే ముడి చమురును ఎగుమతి చేయలేక అట్లానే అక్కడ నిల్వ ఉంచుకునే సామర్థ్యం కూడా తక్కువగా ఉన్న క్రమంలో ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇదే పరిస్థితి సమీప భవిష్యత్తులో ఇంకా కొన్ని రోజులు ఇలాగే కొనసాగిన పక్షంలో మాత్రం ఇరాన్ ఆర్థిక దిగ్బంధాన్ని ఎదుర్కోక తప్పని నేపథ్యంలోనే సంధి చర్చలకు ఇరాన్ అమెరికాతో ఒక ప్రతిపాదన పంపిందని కూడా తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. వాస్తవానికి 90% కర్గులో ముడి చమురు ఉత్పత్తి అవుతున్న క్రమంలోనే దాదాపు ఇప్పటికీ అక్కడ నిల్వ సామర్థ్యం మాత్రం 30 మిలియన్ల బ్యారెన్లు మాత్రమే ఉంది. అయితే ఆ లిమిట్ దాటిన పక్షంలో మళ్ళీ ముఖ్యంగా ఈ వాటర్ ఇంజెక్షన్ క్షేత్రాలను కూడా మూసివేయాలంటే అది ప్రాక్టికల్గా సాధ్యం కాదనే ధోరణి కూడా లేకపోలేదు. అట్లాగని వాటర్ ఇంజెక్షన్ క్షేత్రాలని మూసివేసిన పక్షంలో ఒకవైపు ఆర్థిక దిగ్బంధం కావచ్చు, మరోవైపు పెను ఆర్థిక సంక్షోభం కావచ్చు, మరోవైపు ఈ చమురు ఉత్పత్తికి సంబంధించి కూడా అనేక సాంకేతికపరమైన ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఇరాన్ గుబులు చెందుతున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో అమెరికా వద్ద నషా అనే ఒక 30 సంవత్సరాల నుంచి మూలన పడేసిన నషా అనే ఒక నౌక అయితే ఉంది. ఆ నౌక ద్వారా కూడా కనీసం 1 నుంచి 1.1 మిలియన్ బ్యారెల్ల చమును నిల్వ చేసే సామర్థ్యం ఆ నౌకకైతే ఉంది. ఆ నౌకని ఇప్పుడైతే మళ్ళీ బూజు దులిపి మళ్ళీ వినియోగంలోకి ఇరాన్ తెస్తుంది. ఒకవేళ దాన్ని ఫ్లోటింగ్ స్టోరేజ్ కింద సముద్రంలో చమురును నిల్వ చేసినా కూడా దాని కెపాసిటీ కూడా 1.1 మిలియన్ బ్యారెల్ మాత్రమే. మరి అది కూడా నెట్టిన పక్షంలో ఇరాన్ మరో పరిస్థితి అయితే లేదు. ఒకవైపు ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలోనే ఒకవైపు చమురును ఉత్పత్తి చేయాలంటే నిల్వ చేసే కెపాసిటీ లేక, వాళ్ళు ఉత్పత్తి చేసినా కూడా ఎగుమతి చేసే లేదా నిల్వ చేసే సామర్థ్యం లేక తల్లడిల్లుతున్న పరిస్థితి ఇప్పుడు ఇరాన్కి అయితే ఉంది. ఈ క్రమంలోనే కొన్ని ప్రతిపాదనలు అమెరికాకైతే ఇరాన్ చేయడం ఇప్పుడు ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. దీంతో మళ్ళీ ఇస్లామాబాద్ వేదికగా చర్చ జరగాలని ఇరాన్ తాజాగా ప్రతిపాదించిన నేపథ్యంలోనే అమెరికా
వాటిపై పరిశీలిస్తున్నప్పటికీ ఈ ఇరాన్లో ఉన్న ఖర్గు ద్వీపంలో చమురు క్షేత్రాలు అనేది చాలా కీలకమైన అంశం కాబట్టి చమురు ఎగుమతిని దిగ్బంధనం చేయాలనే క్రమంలోనే అదే టార్గెట్గా అమెరికా యుద్ధ నౌకలను హోర్ముజ్ జలసంధి వద్ద మోహరించడం ఇరాన్కు చాలా ఇబ్బందికరంగా పరిస్థితుల్ని పొందిస్తుంది. మరోవైపు ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న క్రమంలో చివరకు అమెరికా పట్టు బిగిస్తున్న క్రమంలోనే లొంగిపోయే పరిస్థితులు కూడా లేకపోలేదనే సంకేతాలు కూడా అందుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికైతే ఫ్లోటింగ్ స్టోరేజ్ సంబంధించి ఇరాన్ తీసుకునే చర్యలు కేవలం 13 నుంచి 15 రోజుల వరకు మాత్రమే దీన్ని నౌక వల్ల ఫ్లోటింగ్ స్టోరేజ్ కూడా ఉపయోగపడుతుంది తప్పితే తర్వాత పరిస్థితి ఏంటనే ఆందోళనకర పరిణామాలు కూడా లేకపోలేదు. ఈలోపు యుద్ధం కనుక ఆగిపోకపోతే మాత్రం పరిస్థితులు మరింత తీవ్రంగా పెను సంక్షేమం ఎదుర్కోవడం కాకుండా ఇరాన్కు కూడా భారీ నష్టం వాటిల్లుతుందనే సంకేతాలు అయితే వెళుతున్నాయి. అమెరికా లక్ష్యం కూడా అదే కావడం ఇక్కడ కొసమెరుపు. ముఖ్యంగా ప్రధాన వనరు చమురు మాత్రమే ఇరాన్కు. అలాంటి చమురు నిరాటంకంగా 24 గంటలు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఖర్గు ద్వీపకల్పంలో 90% వరకు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎగుమతి చేసుకోకుండా ఆర్థికంగా ముఖ్యంగా నౌక దిగ్బంధనం చేయడమే అమెరికా టార్గెట్గా తెలుస్తుంది. అందువల్లనే హోర్ముజ్ జలసంధిని ఇప్పటికే దాదాపు తమ ఆధీనంలోకి తెచ్చుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మరో కొద్ది రోజుల్లో ఒక యుద్ధ విరమణ అనేది ప్రకటించకపోతే దీని ఒక్క ఇరాన్కే కాకుండా దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అది గ్యాస్ ఇంధన ఆయిల్, డీజిల్, పెట్రోల్పై కూడా గణనీయంగా పడే అవకాశాలు అయితే లేకపోలేదు.